నిజంగా దేవుడు ఉన్నాడంటారా? ఏమో మరి, నాకైతే డౌటే. ఒకవేళ నిజంగా దేవుడే ఉంటే దేవుడి దర్శనం కోసమని నిద్రాహారాలు మానేసి ఉపవాసాలుండి పొద్దున్నే లేచి తలస్నానం చేసి కార్తీక మాసం తొలి ఏకాదశి అని దేవుడి దర్శనం కోసం వెళ్తే, మన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అంట దేవుడి దర్శనం కోసం వెళ్తే అక్కడ జనాభా ఎక్కువై ఒకరి మీద ఒకరు తొక్కిసలాటలో ఒకరు తొక్కుకొని తొక్కిసలాట జరిగి దేవుడి దర్శనం కోసం ఇదంతా తొక్కిసలాట జరిగి దాదాపు 9 మంది చనిపోయారు. ఒకవేళ దేవుడే ఉంటే ఆయన దగ్గరకే కదా మనం వెళ్ళాము చూడడానికి, ఆయన వచ్చి కాపాడిండొచ్చు కదా వాళ్ళందరినీ. సరే, మీ ప్రకారమే దేవుడు ఉన్నాడు అనుకుందాం. ఉన్నాడు, మంచిదే. దేవుడు ఎప్పుడైనా మంచివాడే కదా, ఎప్పుడైనా అందరినీ మంచిగానే చూస్తాడు కదా. మరి ఓన్లీ ఏకాదశి రోజే ఎందుకు చూడాలి దేవుణ్ణి? మిగతా రోజులంతా ఏం దేవుడు అక్కడ ఉండడా? దేవుడు అక్కడ కనపడడా? మారాడు కదా, అదే దేవుడే కదా. అంటే నువ్వు సోమవారం రోజు తలస్నానం చేసి పూజిస్తే వేరే దేవుడు ఉంటాడు, నువ్వు ఆదివారం రోజు పూజ చేయకుండా లంగ పనులు చేస్తే వేరే దేవుడు ఉంటాడా? ఎప్పుడైనా అదే దేవుడే ఉంటాడు అక్కడ. నువ్వేం సోమవారం రోజు పూజ చేస్తే ఒక దేవుడు, మంగళవారం రోజు పూజ చేస్తే ఇంకో దేవుడు ఉండడు. జనాలకి భక్తి ఉండాలి కానీ మరి ఇంత పైత్యం ఉండకూడదు. దేవుణ్ణి చూడడం కోసం ఒకడినొకడు తొక్కుకొని పోవడం ఏంటో నాకైతే అర్థం కాలే. ఇక్కడ ఒకటి బాగా గమనించండి, డబ్బు లేని వాడే ఇవన్నీ చేస్తాడు, పేదవాళ్లే ఇవన్నీ చేస్తారు. మెచ్యూరిటీ మైండ్తో ఉన్నవాడు గుడి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వెళ్ళి ప్రశాంతంగా అక్కడ పీస్ కోసం వెళ్తారు టెంపుల్కి. చాలా మంది డబ్బులను నేను గమనించా. అందరూ ఉన్నప్పుడు కాదు, ఎవ్వరు లేని రోజు వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళ పీస్ కోసం అక్కడ వెళ్ళి దేవుణ్ణి మొక్కుని వచ్చేస్తారు. అంతేగాని ఏకాదశి రోజే దేవుడు ఉంటాడు అనుకోవడం మనది గుడ్డి నమ్మకం. ముందు వీళ్ళంతా కాదు, ఏకాదశి రోజు పూజలు చేయండి అని పొద్దున్నే టీవీ ఛానల్లోకి వచ్చి చెప్తారు చూడు సాధువులు, వాళ్ళ వలన ఇదంతా జరిగిందని నేనైతే ఖచ్చితంగా చెప్తా. ముందు వాళ్ళని తీసుకుపోయి